ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మిమ్మల్ని మీ మీద మీకు నమ్మకము, విశ్వాసం బాగా పెరుగుతుంది. టెక్నాలజీ పట్ల, టెక్నికల్ వ్యవహారాల పట్ల, ప్రభుత్వపరమైనటువంటి చదువుల పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది. కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం మీకు వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా సరే సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారందరికీ కూడా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది. మీ స్థాయి, మీ హోదా పెరిగే అవకాశం కనపడుతుంది. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరూ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. వ్యాపారపరంగా వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధి కనపడుతుంది. అలాగే వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, వ్యాపారపరంగా తీసుకునేటటువంటి పెట్టుబడులు కానీ వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు, ఎన్ఆర్ఐలందరికీ కూడా ఈ వారం కలిసి వస్తోంది. అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్థాన మార్పులు, స్థానచలనాలు, గృహ మార్పులు, గృహచలనాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతుంది. వ్యాపార పరంగా కూడా పెట్టుబడులు పెట్టచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు ఎన్ఆర్ఐలు. ఇక ఈ వారం ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి సరదాగా తిరగడం, ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు, దగ్గర సంబంధాలు కుదిరే అవకాశాలు, ఎప్పటి నుంచో నలుగుతున్న వివాహాలు అందరికీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతాన ప్రాప్తి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. వివాదాల పరిష్కారం కనపడుతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి సఖ్యత, ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడము, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఆదాయం పెరగడంతో పాటుగా వ్యాపార పెట్టుబడులు అభివృద్ధి అవ్వడము, అలాగే గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అనుకూలతలు, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారికి, షేర్లో డబ్బులు పెట్టేటువంటి వారికి వృద్ధి అయ్యే అవకాశాలు, అలాగే ప్రేమికుల మధ్య కలయికలు, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన వాళ్ళతో కలవడము, మానసిక ఆనందము, ఉద్యానవనాలకి, పార్కులకి తిరగడము, లేదా హోటల్స్లోకి ఎక్కువగా తిరిగి ఫుడ్లు తినడము, లేదా ప్రేమించిన వ్యక్తులతో సరదాగా సంతోషంగా కాలం గడపడము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, ఆనందంగా సంతోషంగా ఉండడము, ఆ సినిమాలు చూడడము, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా కాలక్షేపం చేయడము, లేదా ఫోన్ పట్ల వ్యామోహాలు బాగా పెరగడము, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదైనా సరే వివాదాలకి, కోపతాపాలకి మాత్రం దూరంగా ఉండండి. అనవసరమైన కోరికలు పెంచుకోకండి. శారీరకపరమైన కోరికల విషయంలో కొంచెం వివాహేతర సంబంధాల విషయాల్లో అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి కోరికలు. ఇక ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి. అస్వస్థతలు బాగా కనపడుతున్నాయి. అలాగే దీర్ఘకాలిక రోగాల ప్రభావం కనపడుతోంది. ఆల్రెడీ కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా గుర్తించలేకపోవడం వల్ల ఆర్గాన్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఏదైనా టెస్టులు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఏది ఏమైనా కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. అలాగే తెల్లవారుజామున లేవడము, ధ్యానము, మెడిటేషనము, వ్యాయామం చేయడము, కాస్త ఆధ్యాత్మికపరమైన పూజా కార్యక్రమాలు పాల్గొనడము, అలాగే టైంకి అనుకున్న పనులు పూర్తి చేయడం లాంటివి చేసుకోండి. టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు కూడా ఒత్తిళ్లు, టెన్షన్లు, మనోవ్యధ బాగా కనపడుతుంది. అలాగే నిర్ణయాల విషయంలో జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అలాగే మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. ఓవరాల్గా ఈ రాశివారు కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ